హ్మ్. కొంతమంది తల్లిదండ్రులు కూతుర్ని బిడ్డల్ని పిల్లల్ని ఎంతమంది ఉంటే అంతమందిని బాగా చూసుకుంటారు. కొంతమందికి స్పెషల్‌గా తండ్రికి ఏమంటే కొడుకు మీద ఒక అపారమైన నమ్మకము, అపారమైన ప్రేమ ఉంటుందండి తండ్రికి. ఎవరికైనా గానీ తండ్రికి మామూలుగా తల్లికుంటుంది కొడుకు మీద ప్రేమ. కొంతమందికి తండ్రికి ఉంటుందండి. నా కొడుకు మంచోడు, మంచిగా నటిస్తూ ఉంటారండి కొడుకులు కొంతమంది. తల్లిదండ్రుల దగ్గర మంచిగా బాగా నటిస్తూ ఉంటారు. కోపం కోపం వచ్చినా కూడా లోపలే లోపలే అణగదొక్కుకొని నైస్‌గా ఏలంటే తండ్రి కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటే వీడినేం చేయలేం, ఎదిరించి పోరాడలేము అని చెప్పేసి కొంతమంది కొడుకులు చాలా తెలివిగా ఉంటారండి. ముసుగుదొంగ అంటారు కదా! కొంచెం తెలివిగా ఉండి వీనితేం ఎదిరించలేము వీడిని అని అని చెప్పేసి మనసులోనే అన్ని విషయాలు మనసులోనే పెట్టుకొని ఊరికే ఉంటారండి వాళ్ళు కొంతమంది. డబ్బులు లాక్కుంటా తినుకుంటా ఉంటారు తండ్రి దగ్గర వాళ్ళు. లాస్ట్‌లో కదండీ తెలిసేది కొడుకు యోగ్యత, కొడుకు మంచితనము, కొడుకు ఇది ఏమనేది లాస్ట్‌లో కదా! హ్మ్. కోడలు మంచిదైనా గూడా ఆ కొడుకే దూరం చేసేసింటాడండి. కోడల్ని కూడా తల్లిదండ్రులకి చూడకూడదు అని చెప్పేసి ఆ కోడల్ని కూడా దూరం చేసేసింటాడండి కొడుకు. అంత దుర్మార్గం బుద్ధి ఉంటుంది కొంతమంది కొడుకులకి. హ్మ్. వాళ్ళు లాస్ట్‌లోనండి తెలిసేది. ఎవరు ఎంత చెప్పినా కూడా కొడుకు మంచోడు అంటే ఆ మంచితనము కొన్ని సినిమాలో చూస్తాం చూడండి. లాస్ట్‌లో కదా! అయ్యో! వీడేనా విలన్ను అంటాం చూడు అట్లా. అయ్యో! వీడా విలన్ను అని లాస్ట్‌లో మనం అనుకుంటాం కదా! కొన్ని కొన్ని సినిమాల్లో సస్పెన్స్ ఉంటుంది చూడు. అలా ఉంటుందండి. కొంతమంది అయ్యో! నేను వీనిత నమ్మింది నేను. మా కొడుకు వీడా ఇన్ని రోజులు ఇంత ఇంత నటన చేసింది వీడేనా? మా మా దగ్గర వీడేనా అందరి మీద చెప్పుకుంటా దూర్లో నా కోడల మీద కూడా మా మీద చెప్పుకుంటా వీనిత నమ్మింది నేను. అయ్యో! మా కొడుకేనా వీడు అనే ఆశ్చర్యానికి లోనైతారండి. పండు ముసలోళ్ళు వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ఎంత ఆశ్చర్యానికి గురి అవుతారు ఎంత ఆశ్చర్యానికి ముక్కు మీద ఏలేసుకునే పరిస్థితి కూడా వస్తుందండి. ముక్కు మీద ఏలేసుకునే పరిస్థితి కూడా వాళ్ళకొస్తుంది. మేము నమ్మిండేవాడే మాతో నట్టింట్లో ముంచినాడు అనేది కూడా వాళ్ళకి తెలుస్తుందండి లాస్ట్‌లో. చనిపోయేటప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. వాళ్ళేం తప్పు చేసినారు లైఫ్‌లో, మేము ఎవరితో నమ్మినాము, ఎందుకు ఇట్లా మోసపోయినాము అనేది కూడా తెలుస్తుందండి. నిజంగా తల్లిదండ్రులని అన్యాయం చేస్తే ఎవరైనా కొడుకైనా కానీ బాగుపడే ఇదే లేదండి. బాగుపడరు కూడా. అది వెన్నంటే మనకి ఒక శాపంలాగా మనతో తడతా ఉంటుందండి. వెన్నంటే తడతా